समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक मैंने बात की सुप्रिया जी से भी और उनकी मैसेज से भी। समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक मैंने बात की सुप्रिया जी से भी और उनकी मैसेज से भी। मैंने जो न्यूज़ के ऊपर उनका जो हादसा हुआ है उस प्लेन की फोटो भी देखी है और अभी तो न्यूज़ ने कंफर्म भी कर दिया कि जो प्लेन में टोटल पायलट के साथ 5 लोग थे, 5 का निधन हुआ है। अजित पवार जी महाराष्ट्र के डिप्टी सीएम थे और उन्होंने बहुत सालों से महाराष्ट्र के राजकारण में अपना जो एक स्थान बना लिया था और बहुत काम भी उन्होंने किया था। इतनी बड़ी दुर्घटना शायद हम पिछले दशक में ऐसी दुर्घटना कभी हमको दिखने को नहीं मिला। ये दिल को दहला देने वाली दुर्घटना है। भगवान करे सभी लोगों के परिवारों को शक्ति दें। इतनी बड़ी घटना, जो लोग उसमें सवार थे, ये बहुत बड़ी दुर्घटना है। केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడం బాధాకరమైన విషయమన్నారు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి. It is very shocking news to us also. Very sad news. Kind of thing in this weather, the pilots has to be very careful. Condole my this shock, come out with the blessing of God, the family members. It is really unfortunate. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ శరద్ పవార్ అడుగుజాడలో రాజకీయాల్లోకి వచ్చారు. అజిత్ పవార్ 4 దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి 8వ ఉప ముఖ్యమంత్రిగా, వివిధ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. తన మద్దతుదారులతో దాదాపు పిలిపించుకునే అజిత్ పవార్ 1980లో శరద్ పవార్ ఆధ్వర్యంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. జూలై 22, 1959న జన్మించిన అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అధికారం, పార్టీ రెండింటిపైన బలమైన పట్టు కొనసాగించిన వ్యక్తుల్లో అజిత్ పవార్ ఒకరు. శరద్ పవార్తో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. శరద్ పవార్ వెంటే రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలో ఏర్పడిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలోనూ అజిత్ పవార్ కీ రోల్ పోషించారు. ఆ పార్టీలో శరద్ పవార్ తర్వాత నెంబర్ 2 అజిత్ పవారే. పరిపాలనపై ఆయనకున్న నియంత్రణ, రాజకీయాల్లో ఆయనకున్న ఆధిపత్యం అందరికీ తెలిసిందే. రాజకీయాలతో పాటు అజిత్ పవార్ సహకార రంగంలో కూడా ప్రభావం చూపారు. మహారాష్ట్రలోని సహకార చక్కెర కర్మాగారాలతో అజిత్ పవార్కు విడదీయలేని అనుబంధం ఉంది. పుణే జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ స్థానంలో గెలిచి తన మొదటి ఎన్నికల విజయాన్ని సాధించారు అజిత్ పవార్.
శరద్ పవార్ కోసం రాజీనామా చేశారు. తర్వాత అదే ఏడాది బారామతి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 7 సార్లు బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2023లో శరద్ పవార్తో విభేదాల కారణంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్సీపీని టేక్ ఓవర్ చేసుకున్నారు అజిత్ పవార్. వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్, ఎనర్జీ, రూరల్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు అజిత్ పవార్. 2010 నుంచి 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఫినాన్స్, ప్లానింగ్, ఎనర్జీ పోర్ట్ఫోలియోలు నిర్వహించారు. 2019లో ఏర్పడ్డ రాజకీయం కారణంగా బీజేపీతో జత కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2019 నుంచి 2022 మధ్య కాలంలో మహావికాస్ అఘాడీ ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో మరోసారి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023-24లో లోక్నాథ్ షిందే బీజేపీ గవర్నమెంట్లో మరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2024 డిసెంబర్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్లో ఏక్నాథ్ షిందేతో కలిసి డిప్యూటీ సీఎంగా ఫినాన్స్ అండ్ ప్లానింగ్ మంత్రిగా కొనసాగుతున్నారు అజిత్ పవార్. बहुत दुख भरी, दर्द भरी घटना है ये. हमने देखा कि एरोप्लेन जब नीचे आया था ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया. हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैश हुआ और उसके बाद स्फोट हो गया उसका ज़बरदस्त. स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका. और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी, उसके कारण कोई मदद नहीं कर सकता. लेकिन सब आ गए. तब बाद में उसको उसमें आजिदा था. ये हमारे लिए बहुत शौक की बात में है, ये हमें बता नहीं सकते हम बात में ऐसा. लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है. ये बहुत शौक वाली घटना है. हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नज़दीक 100 फुट से नज़दीक आके गिर गया है.